అసలు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బ్లీడింగ్ నార్మలా కాదా? సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఉంటుందండి. అంటే బేబీ తయారైన తర్వాత గర్భసంచిలో కూర్చోబెట్టిన తర్వాత గర్భసంచిలోకి వచ్చి అక్కడ అతుక్కొని గర్భసంచి వాల్స్ లోకి వెళ్ళి బేబీ కూర్చోవాలి. సో వాల్స్ లోకి వెళ్ళి కూర్చోవాలి అంటే అక్కడ కొంచెము రియాక్షన్ ఉంటుంది. సో ఆ రియాక్షన్ కొంతమందికి ఏంటి అంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ లాగా బయట కనిపిస్తుంది. సో కొంచెము తెలుపులో ఎరుపు కాని కొంచెం బ్లీడింగ్ కనిపించిన అబార్షన్ అయిపోయింది అని భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఓకే, సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి స్కాన్ లో కన్ఫర్మేషన్ ఎప్పుడవుతుంది? సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే మీకు పీరియడ్ మిస్ అయిన తర్వాత 2వ రోజు కానీ 3వ రోజు కానీ యూజువల్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది. ఎప్పుడు? ఎవరికైతే 28 రోజుల నుంచి 30 రోజులు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు మిస్డ్ పీరియడ్ తర్వాత 2 to 3 days కి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. దాని తర్వాత నుంచి మినిమం 15 రోజులకి స్కాన్ చేస్తే గర్భసంచిలో మీకు శాక్ కనిపించడము, బేబీ కనిపించడము, దాని తర్వాత బేబీకి గుండె చప్పుడు రావడము, ఇవన్నీ ప్రెగ్నెన్సీ సైన్స్. స్కాన్ లో ప్రెగ్నెన్సీ శాక్ కానీ అందులో బేబీ కానీ గుండె కొట్టుకోవడం కానీ ఇవన్నీ యూజువల్గా మీకు 5 to 6 weeks కి అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత 10 నుంచి 14 రోజుల మధ్యలో మీకు స్కాన్ చేస్తే కనిపిస్తాయండి. సో ఇలా స్కాన్ చేసింది బ్లీడింగ్ అని వెళ్ళారు, స్కాన్ చేసుకున్నారు, గర్భసంచిలో బేబీ కనిపించింది, గుండె కొట్టుకోవడం కనిపించింది. జస్ట్ మీరు టెన్షన్ పడకుండా డాక్టర్ చెప్పినట్టు మినిమల్ మెడికేషన్ వాడుతూ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ తీసుకొని ప్రెగ్నెన్సీని హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు.